గాడిద మీద ఎక్కి రావాల్సినటువంటి అవసరత అనంటే జకర్యా ద్వారా దేవుడు ముందుగానే ప్రవచించాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే, జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. జకర్యా గ్రంథం, జకర్యా ప్రవచన గ్రంథం సెలవిచ్చినది ఏమనగా 9వ వచనాన్ని చదవండి. 9వ వచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు, నీ నీతిపరుడు, రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభుల వారు ఆనాడు ఎందుకు గాడిద మీద ఎక్కి రావాల్సినటువంటి అవసరం అంటే, ముందుగానే జకర్యా ద్వారా దేవుడు ప్రవచనాన్ని పలికించాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి ఆయన ప్రతి ఆ ప్రవచనాన్ని కూడా ఆయా సందర్భాన్ని బట్టి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. యెషయా ద్వారా దేవుడు ప్రవచించాడు, కన్యాక గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కనునని. ఆ ప్రవచనము నెరవేరింది. ఆయన శ్రమ ఒక ప్రవచనము నెరవేరింది. ఆయన సిలువ వేయబడటం ఒక ప్రవచనము నెరవేరింది. ఆయన గాడిద మీద కూడా ఎక్కి రావటం కూడా ఒక ప్రవచనమే. అది నెరవేర్చుట కొరకే ఆయన గాడిద మీద ఎక్కొచ్చాడు. చూడండి, ఆ మాట మనం చదువుతాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చదివితే, ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగేను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లలైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకర్యా ప్రవక్త ఏం చెప్పాడండి? సియోను కుమార్తెలారా సంతోషించండి, నీ రాజు నీతిపరుడు గాడిదను ఎక్కి మీ యొద్దకు వస్తూ ఉన్నాడు. 4వ వచనంలో మనం చదివాం, ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఆల్రెడీ యేసు ప్రభుల వారు గాడిద మీద రావటము అది ప్రవక్తల ద్వారా చెప్పబడింది, నెరవేర్చబడింది, పూర్తయిపోయింది అది. కానీ ఈ రోజున మనుషులు దానిని సంవత్సరాలుగా ఆచారంగా పెట్టుకొని ఈ రోజున మట్టలు పట్టుకొని ఊరేగుతున్నారు. యేసు ప్రభుల వారు ప్రవచనాన్ని నెరవేర్చడానికి అలా జరిగించాడు. నువ్వు ఏ ప్రవచనాన్ని జరిగించడానికి, నువ్వు ఏ ప్రవచనాన్ని నెరవేర్చడానికి అలా తిరుగుతూ ఉన్నావు? ఏ ప్రవచనాన్ని నువ్వు నెరవేర్చడానికి, ఏ లేఖనాన్ని నువ్వు నెరవేర్చడానికి తిరుగుతూ ఉన్నావు? రే దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు? ఎందుకు దీన్ని ఒక ఆచారంగా పెట్టారు? ఎందుకు దీనిని ప్రతి సంవత్సరము ఇదిగో తూచా తప్పకుండా ఒక ఆచారంగా ఎందుకు దీనిని జరిగిస్తూ ఉన్నారు? ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ సందర్భం దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య వెంట ఆయన శిష్యులందరూ కూడా ఉన్నారు. ఆయన గాడిద మీద ఎక్కువ వస్తూ ఉండగా ఆయన శిష్యులు బిగ్గరగా కేకలు వేస్తూ యూదులకు రాజుకు జయము అని కేకలు వేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయాలు అంటారు కదా, ఏంటి నీ శిష్యులు ఈ రకంగా గోల్ చేస్తున్నారు అని కాస్త నోరు మూసుకో ఉండమని చెప్పు అని ప్రభుతో అంటే, ప్రభు అంటారు కదా, వాళ్ళు ఊరకుంటే రాళ్ళు లేచి స్తుతిస్తాయి అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, యేసయ్య శిష్యులు ఆయనతోనే ఉన్నారు. ఆయన గాడిద మీద ఎక్కి రావటం చూశారు. జనం అందరూ మట్టలు పట్టుకొని, చెట్లు కొమ్మలు పట్టుకొని ఆయనను స్తుతించడం చూశారు. అయితే ఆయన మరణించి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఇదే విషయాన్ని తర్వాత వాళ్ళు ఎందుకు చేయలేదు?
ఎందుకు వాళ్ళు చేయలేదు? వాళ్ళు చూశారు కదా కళ్ళతోటి. ఆ ఆనందంలో వాళ్ళు కూడా పాలు పంపులు పొందారు కదా. వాళ్ళ నోటితోనే ఆయనను స్తుతించారు కదా, ఆయనను గణపరిచారు కదా. కానీ తర్వాత వాళ్ళు ఎందుకు చేయలేదు? వాళ్ళకి తెలుసు ఇది ప్రవచనము నెరవేర్పు పూర్తయిపోయింది. యేసయ్య దానిని నెరవేర్చాడు, ఇక చెయ్యాల్సిన అవసరం లేదు. నేను ఒక ఇల్లు కట్టానండి, మంచిగా కింద నుంచి ఫౌండేషన్ వేసుకుంటూ శుభ్రంగా ఒక మంచి ఇల్లు కట్టుకున్నాం. గృహప్రవేశం అయిపోయింది. ఇప్పుడు నా కొడుకు వచ్చి నేను కూడా ఇల్లు కడతాను, దీన్ని పడేసి మళ్ళీ కడతామంటే దాన్ని ఏమంటారు? మూర్ఖత్వం అంటారు. యేసు ప్రభువుల వారు ఆల్రెడీ దాన్ని నెరవేర్చాడు, అది అయిపోయింది. మరలా ఇప్పుడు మనుషులందరూ ఏం చేస్తున్నారు? ఏదో నెరవేర్చాలని మట్ల పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. శిష్యులు చేయనప్పుడు మనం ఎందుకు చేయాలండి? వాళ్ళకంటే మనం ఏమైనా గొప్ప వాళ్ళమా? వాళ్ళకంటే మనకేమైనా తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా హతసాక్షులుగా మార్చబడిన వారి కంటే మనం ఏమైనా ఎక్కువ? వాళ్ళు చేయనటువంటి దానిని మనం ఎందుకు చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు 40 మంది చేత బైబిల్ గ్రంథాన్ని రాయించాడు. రాయించినటువంటి దేవునికి తెలియదా ఏది రాయాలో ఏది రాయకూడదు? ఒకవేళ అనుసరించాల్సినటువంటి విషయం అయితే ఆయన రాయకుండా మానుకుంటాడా? ఏం చదువుతున్నారు ఈ రోజున బైబిల్ గ్రంథాన్ని? ఏం పరిశీలన చేస్తూ ఉన్నారు? అందుకనే ప్రభు అంటున్నాడు కదా, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరుకోలేడు. మనుషులు అంటారంట, ఇదిగో నేను నీ పేరట అద్భుతాలు చేయలేదా, నీ పేరట నేను స్వస్థతలు చేయలేదా, ఈ రోజు నేను నీ పేరట మట్టలు పట్టుకొని తిరగలేదా? అయితే ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలియదా, ఎందుకంటే ఆయన చెప్పలేదు కదా. అపోస్తులైన పౌలు ఏ సంఘానికి కూడా ఇదిగో ఆయనను ఇలాగ చేయమని అనుసరించమని చెప్పలేదు కనుక, చెప్పను కానీ మనం అనుసరిస్తూ ఉన్నామంటే మనం అబద్ధికులం. ప్రవచనము నెరవేరుట కొరకు అది ఆ రోజున అలాగ జరిగింది, నెరవేరింది. ఏం చూపించుకోవడానికి? నీ బలం చూపించుకోవడానికి మనుషుల దగ్గర. ఇదిగో మేము చాలా భక్తి పరులమని వీధుల్లో తిరుగుతూ ఏం చూపించుకోవడానికి నువ్వు? దానిని వేషధారణ అంటారు. ఈరోజు దాన్ని భక్తి అనుకుంటున్నారు. భక్తి అంటే ఏంటంటే నీవు క్రీస్తు పోలికలోనికి మార్చబడటమే భక్తి, క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడటమే భక్తి. అపోస్తులైన పౌలు అంటాడు కొరింథీ సంఘానికి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకున్నా అంటున్నారు. అది భక్తి అంటే. క్రీస్తు స్వారూప్యంలోనికి, క్రీస్తు పోలికలోనికి అద్దంలో చూసుకుంటే ఇదిగో నేను క్రీస్తులాగే ఉన్నానని మనల్ని మనం చెప్పుకోవాలి. అట్లా చేయాలి. కానీ భక్తి బట్టలు పట్టుకొని తిరిగినంత మాత్రాన నువ్వు పెద్ద భక్తిపరుడు కాదు. ఎందుకంటే అపోస్తులు ఎక్కడ మనకు చేయలేదు, వాళ్ళే మనకు మాదిరి. ఇప్పుడే దేవుని బిడ్డలారా, సత్యమునకు అసత్యమునకు మధ్యలో ఒకే ఒక అక్షరం తేడా. అనే అక్షరమే ఆటికి దీనికి అడ్డు. ఈ రోజున ఆ ఒక్క అక్షరమే దేవునికి దూరం చేస్తూ ఉన్నది. దేవుని